హాయ్ రాజీవ్, ఇవాళ ఏంటి త్వరగా వచ్చేసావు? హాయ్ అమ్ము. హాయ్ మమ్మీ. ఆయా స్నాక్స్ పాలు ఇచ్చిందా? ఇచ్చింది మమ్మీ. వెరీ గుడ్. లలిత, ఇంత ఆలస్యమైతే ఎలా లలిత? ఆయా వెళ్ళిపోయే టైంకి నువ్వో నేను మన పాప దగ్గర ఉండాలి కదా. ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొస్తే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరిక్కడ. రాజీవ్, ఇవాళ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, అందుకే కాస్త లేట్ అయింది. లలిత, నీకు పాప పుట్టగానే ముందే చెప్పాను, తనకి సర్టన్ ఏజ్ వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండి చూసుకోవాలి అని. నా మాట లెక్క చేయకుండా వెళ్ళి బ్యూటీ పార్లర్ పెట్టావు. ఏ, నా సంపాదన సరిపోదా? మన ముగ్గురం బతకడానికి సరిపోదా? 3 పూటలా తినడానికి నీ సంపాదన సరిపోతుంది, కానీ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే చాలా డబ్బు కావాలి. అది కేవలం నీ సంపాదనతోనే రాదు. అంటే ఏంటి? నీకు డబ్బు తప్ప ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్ కాదా నీకు? రెండు ఇంపార్టెంటే రాజీవ్, కానీ డబ్బు కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. అసలు మిమ్మల్ని కాదు, మీ అమ్మననాలి. మీకు ఫ్యామిలీ బంధాలు, బాంధవ్యాల విలువ తప్ప డబ్బు విలువ నేర్పలేదు. అందుకే ఆ ఇంటి నుండి మిమ్మల్ని తీసుకొచ్చేశాను. సెపరేట్గా వస్తే అయినా ఆస్తి వస్తుందిలే అనుకుంటే అది రాలేదు. అంటే నువ్వు డబ్బు కోసం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? అందుకే కావాలనే గొడవ పెట్టుకుని ఇంటి నుంచి తీసుకొచ్చేసావా? అయ్యో, అలా అంటారేంటండి? నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో మీకు తెలీదా? మీ అమ్మగారు ఆస్తి పంచుంటే మనం దర్జాగా బ్రతికే వాళ్ళం అంటున్నాను, అంతే. ఆ ఇంటినే కాదనుకొని వచ్చేశాక ఇక వాళ్ళ ఆస్తి ఇస్తే మాత్రం ఎలా తీసుకుంటాం? ఏం అవసరం లేదు, మనం ప్రశాంతంగా తృప్తిగా బతుకుదామంతే. తృప్తిగా బతకడానికి ఏముంది ఇక్కడ? చాలని సంపాదన తప్ప. ఈయన్ని అనవసరంగా ఆ ఇంటి నుండి వేరు చేసి తీసుకొచ్చాను. అక్కడే ఉంటే సరిపోయేది. రిచ్ ఫ్యామిలీలో ఉండేదాన్ని. మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం వస్తే బాగుండు.